అవునండోయ్! మన మాజీ హీరోయిన్ 'చార్మి కౌర్' ఇప్పుడేం చేస్తుందో తెలుసా? మాజీ అని ఎందుకనాలి అంటే, ఏడాదికి పైగా హీరోయిన్ ఆఫర్ రాక వేరే పొజిషన్‌లో ఫిక్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది కాబట్టే మాజీ అన్నానండి. గతేడాది 'జ్యోతిలక్ష్మి' అంటూ తనే నిర్మాతగా మారి చేసిన సినిమా తరువాత ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అందుకే ఇప్పుడు తన పాత పరిచయాలను బేస్ చేసుకొని 'చార్మి' కొత్త అవతారాన్ని ఎత్తేసిందని టాక్ వినిపిస్తుందండి. అవునండి. ఐషా శర్మ, మన్నారా చోప్రా లాంటి యంగ్ బ్యూటీలు ఈ మధ్య చార్మీతోటే ఎక్కువగా కనిపిస్తున్నారంట. పార్టీల్లో కూడా ఈ బ్యూటీ వీళ్ళనే వెంటేసుకొని తిరుగుతుందంటండి. రీసెంట్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అమైరా దస్తూర్ కూడా చార్మీతోనే కనిపిస్తుందంట. తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించిన అమైరా సాయంత్రానికల్లా చార్మి చెంత వాలిపోయిందంటండి. అంతేకాదండోయ్, తనతో పాటు మరో మోడల్‌ని కూడా వెంటబెట్టుకొని చార్మీతో కలిసి కనిపించిందంట అమైరా దస్తూర్. అయితే ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే మోడల్స్ అందరికీ చార్మి మేనేజర్‌గా మారిపోయిందా అనే డౌట్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఎంతైనా కెరీర్ ఎండింగ్ దశలో ఉంది కదా! ఇండస్ట్రీలో నిలబడేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయక తప్పదనుకోండి. అది కరెక్టే కానీ, తన కెరీర్ కోసం ఇంతగా కష్టపడి తెలివితేటలు చూపించుంటే చార్మి రేంజ్ ఇంకో రేంజ్‌లో ఉండేదని ఇండస్ట్రీ వర్గాల టాక్ అండి.